హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శశికాశీ వరల్డ్. ఈరోజు వీడియోలో వచ్చేసి హెల్తీగా గోధుమ పిండితోటి కారం గవ్వలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. ఈవినింగ్ స్నాక్లు అయినా సరే పిల్లలకి స్కూల్కి స్నాక్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. టీ టైంలో కూడా ఈవినింగ్ స్నాక్లో కూడా తీసుకోవచ్చు. మరి సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి, చపాతీ పిండి. ఇప్పుడు దీనిలోని క్రిస్పీగా రావాలంటే కనుక ఒక 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి. వాము వేసేసుకుని ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. వాము వేయడం వల్ల అరుగుదల ప్రాబ్లం బాగుంటుందన్నమాట. తర్వాత ఒక 3 స్పూన్లు నూనె వరకు తీసేసుకుని బాగా మరిగించుకుని వేడి నూనె వేసుకోవాలి. అప్పుడే మనకి గుల్లగా వస్తాయన్నమాట. లేదా వెన్న అయినా వేసుకోవచ్చు, వెన్నను కూడా కరిగించి వేసుకోవాలి. లేదా మనకు మార్కెట్లో తీసుకున్న బటర్ ఉంటుంది కదా, బటర్ అయినా సరే కరిగించి వేసుకోవాలి. ఇప్పుడు ముందు స్పూన్ తోటి కలిపేసుకుని వేడిగా నూనె వేడి ఉంటుంది కాబట్టి చేయి కాలకుండా గరిటతో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేయి పెట్టేసి మొత్తం అంతా నూనె అంతా పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. నూనె సరిపోయిందా సరిపోలేదా అనడానికి మనం పిండి అంతా కలిపేసిన తర్వాత మనం చేతితో ఇలా పట్టి మనకి ఉండలాగా పామవి మనం విడగొడితే విడిపోవాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోయినట్టు, అప్పుడే మనకు గుల్లగా వస్తాయన్నమాట. ఇప్పుడు వాటర్ తీసుకుని కొంచెం పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కొద్దిగా లూజుగా కలుపుకోవాలి. వాటర్ ఒకసారి పోయకుండా కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే కనుక వాటర్ ఎక్కువ పడుతుంది, మనకి గుల్లగా వస్తాయన్నమాట. బాగా పిసుగుతా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మరీ లూజుగాను కాదు, మరీ టైట్గాను కాకుండా చపాతీ పిండి కన్నా కొంచెం లూజు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నట్లయితే కనుక పిండి కొంచెం నానుతుంది. బొంబాయి రవ్వ వేసాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్ మూత పెట్టేసుకుని ఒక 15 నిమిషాలు నానబెట్టుకుందాము. తర్వాత మళ్ళీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనకి ఏ సైజు కావాలో కొంచెం చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. జాలిగట్టు ఉంటుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. ముందు మనం కొన్ని చేసేసుకున్నాక ఒక వాయ వేసేసుకుంటే కనుక వేగుతూ ఉంటాయి. ఆ వాయు వేగేలోపు మనం మిగతాయి కూడా చేసేసుకోవచ్చు. ఇలా చేస్తే కనుక మనకు టైం సేవ్ అవుతుంది, ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట పని అనేది. అవి మంటని మీడియంలో పెట్టేసుకుని మనం రెండో వాయి చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా చేసేసుకున్న తర్వాత మంటని మీడియంలో పెట్టుకుని ఇలా వేయించేసుకోవాలి. చూడండి, ఈ కలర్ రావాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసేసుకోవాలి. గిన్నెలోకి వేసేసుకుని కొంచెం లైట్గా పైన ఆల్రెడీ మనం ఉప్పు కారం కూడా వేసాము, పైన కూడా ఉప్పు కారం ఉంటే బాగుంటుంది. దీని మీద ఒక ప్లేట్ మూత పెట్టేసుకుని మనం ఇలా కలుపుకుంటే కనుక మొత్తం గవ్వలన్నిటికీ కూడా ఉప్పు కారం బాగా పడుతుంది. ఇవి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే కనుక మెత్తపడకుండా ఉంటాయి. ఒక నెల రోజుల వరకు కూడా వాడుకోవచ్చు, వీటిని నిల్వ ఉంటాయి. మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.